సెన్సిబుల్ యూజ్ చేసుకుని ఇంట్రాడేకి స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా సెన్సిబుల్లో లాగిన్ అవ్వాలి. ఇక్కడ ఉన్న ఏ డీమ్యాట్ అకౌంట్ ఉన్నా సరే ఆ డీమ్యాట్ అకౌంట్ని యూజ్ చేసుకుని సెన్సిబుల్లో లాగిన్ అవ్వచ్చు, లేదా జీమెయిల్ ద్వారా కూడా మనం లాగిన్ చేసుకోవచ్చు. సెన్సిబుల్లోకి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అనలైజ్ అనే ట్యాబ్లో స్క్రీనర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఐవీపీ పీసీఆర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ 3 రకాల ఐవీలు ఉంటాయి. అయితే మనం యూజ్ చేయాల్సింది ఐవీపీ, ఇంప్లైడ్ వోలటిలిటీ పర్సంటేజ్. ఇంకొకటి పీసీఆర్ అంటే పుట్ కాల్ రేషియో. ముందుగా పీసీఆర్లో మినిమం వాల్యూ 0.70 పెట్టుకోవాలి, మాక్సిమం వాల్యూ 1.30 పెట్టుకోవాలి. ఆటోమేటిక్గా ఇక్కడ మనకి కొన్ని స్టాక్స్ అనేవి ఫిల్టర్ అవుతాయి. ఫిల్టర్ అయిన తర్వాత ఇక్కడ ఐవీపీ మీద ఒకసారి క్లిక్ చేస్తే ఐవీపీ అనేది మనకి ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ దేని యొక్క ఐవీపీ అనేది ఎక్కువ ఉందో ఇంట్రాడే పర్పస్ కోసం టాప్ 3 స్టాక్స్ కానీ టాప్ 5 స్టాక్స్ కానీ సెలెక్ట్ చేసుకొని వాటి మీద మనం ట్రేడ్ చేసుకుంటే మనకి ఆ స్టాక్ యొక్క మూమెంట్ అనేది చాలా బాగుంటుంది. స్టాక్ సైడ్ వేస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. బ్రేక్అవుట్ స్టాక్స్ ని ఐడెంటిఫై చేసుకోవాలి అంటే గూగుల్లో అవర్లీ గైనర్స్ అని సెర్చ్ చేస్తే ఎకనామిక్ టైమ్స్ వాళ్ళది ఒక వెబ్సైట్ వస్తుంది. ఈ ఎకనామిక్ టైమ్స్ వెబ్సైట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి నిఫ్టీ 500 అని ఉంటుంది. దీన్ని మనం నిఫ్టీ 100 గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కరెంట్ అవర్ అని ఉంటుంది డిఫాల్ట్ గా. దీంట్లో మనం 9 to 10, 10 to 11, 11 to 12, 1 to 2, 2 to 3, 3 to 4 ఇలా ఏ టైం అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 to 11 అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. మనకి మార్కెట్ అనేది 9:15 కి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ స్క్రీనర్ ని ఎప్పుడు రన్ చేయాలంటే 9:15 కి కానీ 10:15 కి కానీ 11:15 కి కానీ 1:15 కి కానీ 2:15 కి కానీ 3:15 కి కానీ రన్ చేసుకోవాలి. ప్రిఫరబుల్ టైం ఫ్రేమ్స్ వచ్చేసి 9:15, 10:15, 11:15. ఇక్కడ అవర్లీ గైనర్స్ అని ఉంటుంది. అదే విధంగా మనం అవర్లీ లూజర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ అవర్లీ లూజర్స్ లో మనకి ఏ స్టాక్స్ డౌన్ ఫాల్ లో ఉన్నాయో ఆ స్టాక్స్ వస్తాయి. అవర్లీ గైనర్స్ లో ఏ స్టాక్స్ అప్ సైడ్ మూవ్మెంట్ ఉందో ఆ స్టాక్స్ అనేవి వస్తాయి.